నమస్కారం. సినీ ప్రపంచంలో చాలా విషయాలు జరుగుతున్నాయి. అవును, టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు కొన్ని ఆసక్తికరమైన వార్తలున్నాయి. సరే, ముందుగా టాలీవుడ్ వార్ 2 హృతిక్ రోషన్ ఎన్టీఆర్ సినిమా కదా. దీని తెలుగు డిస్ట్రిబ్యూషన్ రైట్స్ నిర్మాత నాగవంశీ గారు దక్కించుకున్నారని గట్టిగా టాక్ నడుస్తుంది. ఇది పెద్ద విషయమే కదా. ఖచ్చితంగా పెద్ద విషయమే. అంటే ఎన్టీఆర్ ఉండటం వల్ల తెలుగులో ఎలాగూ అంచనాలుంటాయి, కానీ ఇది హిందీ నుంచి వచ్చే పాన్ ఇండియా సినిమాల తెలుగు మార్కెట్ను ఎలా షేప్ చేస్తుందో చూడాలి. అంటే పోటీ పెరుగుతుందంటారా? పోటీ, ఆ మార్కెట్ డైనమిక్స్ రెండు మారొచ్చన్నమాట. తెలుగు డిస్ట్రిబ్యూషన్లో ఇది ఒక కొత్త ట్రెండ్కి సంకేతమేమో. ఇదెలా ఉంటే నితిన్ తమ్ముడు రెండో ట్రైలర్ వచ్చేసింది. విజువల్స్, బీజిఎం, యాక్షన్ సీన్స్ అన్నీ బాగున్నాయని అంటున్నారు. మంచి బజ్ అయితే క్రియేట్ చేస్తోంది. నిజమే, ట్రైలర్ కట్ ప్రామిసింగ్ గా ఉంది. ఈవెంట్లో నిర్మాత దిల్ రాజు గారు గేమ్ చేంజర్ గురించి మాట్లాడారు. అవును, అది కూడా వార్తల్లోకి వచ్చింది. రామ్ చరణ్కి ఆ సినిమాతో హిట్ ఇవ్వలేకపోయానని కొంచెం బాధపడ్డారు. ఇది కాస్త ఓపెన్ స్టేట్మెంట్ కదా. నిజమే, నిర్మాతలపై ఎంత ఒత్తిడి ఉంటుందో ఇది చూపిస్తుంది. ఒక ఫ్లాప్ తర్వాత వాళ్ళ ఫీలింగ్ బహిరంగంగా చెప్పడం అరుదే. అవును, అంటే ఇండస్ట్రీలో గెలుపోటములు ఎంత సహజమో ఇది మళ్లీ గుర్తు చేస్తుంది. ఇక భారీ అంచనాలతో రిలీజ్ అయిన కన్నప్ప ఫస్ట్ డే బాగానే రాబట్టింది, 9.35 కోట్లు. కానీ సోమవారం వచ్చేసరికి కలెక్షన్లు పడిపోయాయి. ఇంత తగ్గింది? 2.5 కోట్లకు వచ్చింది. అంటే దాదాపు 64% డ్రాప్. 4 రోజుల టోటల్ 25 కోట్లు. 64% అంటే చాలా ఎక్కువ డ్రాప్ కదా వీక్డేలో. ఇలాంటి పెద్ద బడ్జెట్ పౌరాణిక చిత్రాలకు ఓపెనింగ్ హైప్తో జలం వస్తారు, కానీ సినిమాను నిలబెట్టేది టాకే కదా. ముఖ్యంగా ఈ జానర్కి ఇంకా ఎక్కువ అవసరమేమో. అవును, ఈ పాయింట్ గుర్తించుకోవాలి. ఇప్పుడు మీరన్నట్టు ఈ కన్నప్ప కలెక్షన్ల తగ్గుదల ఒకవైపు ఉంటే, తమిళనాడు నుంచి ఒక వార్త. ఏంటది? 2025 మొదటి 6 నెలల్లో అక్కడ ఆడియన్స్ స్టార్స్ కన్నా కంటెంట్కే ఎక్కువ ఓటు వేశారట. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. సింపుల్ గా చెప్పాలంటే తమిళ ప్రేక్షకులు హీరో ఎవరు అని అడగటం కంటే కథ ఏంటి అని అడుగుతున్నారన్నమాట. అంటే కథ బాగుంటేనే సినిమా ఆడుతుంది. ఎగ్జాక్ట్లీ. ఈ ట్రెండ్ మిగతా చోట్ల కూడా వస్తుందేమో చూడాలి. ఇది ఇండస్ట్రీకి ఒక ముఖ్యమైన సూచన. సరే, ఇక బాలీవుడ్ వైపు చూద్దాం. సంజయ్ కపూర్ కూతురు షానాయ్ కపూర్ డెబ్యూ కదా. అవును, ఆంకోన్కే గుస్తాకియాన్తో ఎంట్రీ ఇస్తోంది. తను ఒక ఆడిషన్లో ఫెయిల్ అయ్యాకే ఈ అవకాశం వచ్చిందని చెప్పింది. అది కొత్త వాళ్లకి కొంచెం ఇన్స్పిరేషన్ లాంటిదే. నిజమే, కానీ ఇది స్ఫూర్తిదాయకంగా ఉన్న నెపోటిజం చర్చను ఆపుతోందా? కష్టం. బాలీవుడ్లో ఈ వారసత్వం, స్వయం కృషి చర్చ ఎప్పుడు ఉండేదే కదా. అవును. షానాయ్ అనుభవం ఒకవైపు, ఇంకోవైపు సర్కార్ సినిమాకి 20 ఏళ్లు పూర్తయ్యాయి. అప్పుడే 20 ఏళ్లా? అవును. ఆ సందర్భంగా అభిషేక్ బచ్చన్ వాళ్ల నాన్నగారితో నటించడం ఎంత ఛాలెంజింగ్ గా ఉండేదో గుర్తు చేసుకున్నారు. అంటే స్టార్ కిడ్స్ పై ఉండే ప్రెషర్ అది. ఖచ్చితంగా, రెండు భిన్నమైన కోణాలన్నమాట. అలాగే జులైలో కొన్ని స్ట్రీమింగ్ రిలీజులు కూడా ఉన్నాయి. అవును, ఓటీటీలో కూడా చాలా కంటెంట్ వస్తోంది. హాలీవుడ్లో హ్యాపీ గిల్మోర్ 2 నెట్ఫ్లిక్స్లో జూలై 25న. ఆడమ్ శాండ్లర్ సినిమా అది. అవును, ఇంకా మార్వెల్ ఐరన్ హార్ట్ ఫినాలే కూడా. ఇక బాలీవుడ్ నుంచి మెట్రో ఇన్ డినో జూలై 4న, పరం సుందరి జూలై 25న. ఓకే. మరి తెలుగులో రాబోయే సినిమాలు జూలై 4న తమ్ముడు ఉంది, విజయ్ దేవరకొండ కింగ్డమ్ కూడా ఉంది. అమెజాన్ ప్రైమ్లో ఉప్పు కప్పురంబు. జూలై ఫస్ట్ వీక్ బిజీగానే ఉంది. ఆ తర్వాత శర్వానంద్ 36వ సినిమా ఘాటి, హరిహర వీరమల్లు, ఇవి కూడా లైన్లో ఉన్నాయి. చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సరే, మొత్తంగా ఈరోజు మనం చర్చించుకున్న విషయాలు చూస్తే దిల్ రాజు గారి కామెంట్స్, షానాయా డెబ్యూ స్టోరీ, ఇవన్నీ కూడా ఉన్నాయి. అవును, తమిళనాడులో కంటెంట్కి ఇంపార్టెన్స్ పెరగడం, కన్నప్ప లాంటి పెద్ద సినిమాకి వీక్ డేస్లో ఆ డ్రాప్, ఈ రెండు ఆలోచింపజేస్తున్నాయి. ఏం ఆలోచింపజేస్తున్నాయంటారు? అంటే ఇది కేవలం ఆయా ఇండస్ట్రీయలకు సంబంధించిన విషయమా, లేక ముఖ్యంగా భారీ బడ్జెట్ సినిమాల విషయంలో ఇండియా వైడ్గా ఆడియన్స్ టేస్ట్లో ఏదైనా పెద్ద మార్పు రాబోతోందా? అది నిజమే. ఇది బహుశా ఆ మార్పుకి ఆరంభమేమో మనం గమనిస్తూ ఉండాల్సిన విషయం.